అన్న ఏపీలో ఏ పార్టీ వచ్చింది? నవరత్నాలు ఉండగా వైఎస్ఆర్సీపీలో పవన్ కళ్యాణ్ ఒక బఫూను, చంద్రబాబును ఒక బఫూన్ అన్న. ఇంకా నెక్స్ట్ టర్మ్ కూడా మళ్ళీ 2024 కాదు 2029లో కూడా మళ్ళీ జగనే వస్తాడన్న. ప్రజల కోసం పనిచేస్తుండో, ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రూపాయి ప్రజల కోసం ఖర్చు పెడుతుండో. మొన్న మీరు చూసే ఉంటారు శ్రీకాకుళంలో 15.5 పేదరికం ఉన్నది, ఇప్పుడు 8.9కి వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? పేదరికం తగ్గిందనే కదా. మరి పేదరికం తగ్గుతుందంటే జగన్ పనిచేస్తుందనే అర్థం. ఒక రాష్ట్రంగానే ఒక దేశం బాగుపడాలంటే దాని జీడిపి పెరగాలి. జీడిపి పెరగాలంటే ఏంది? ఆర్థిక వనరు పెరగాలి. ఆర్థిక వనరు పేదరికం తగ్గాలి. పేదరికం తగ్గింది, అది కనపడుతూనే ఉంది. 4 నేషనల్ అవార్డులు కొట్టుకున్నాను జగన్. ఎంత చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిండు, చిన్న వయసులో మంచి పరిపాలన అందిస్తున్నా. ఐ లవ్ టు జగన్, ఐ లవ్ వైఎస్ఆర్సీపీ అన్న.